ఇక్కడ వచ్చిన మన ఆనరబుల్ ఎంపీ సార్ కి, ఎమ్మెల్యే గారికి, యువా చైర్మన్ గారికి, డిప్యూటీ మేయర్ గారికి, కార్పొరేషన్ లో ఉన్న అందరూ ఇంపార్టెంట్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అండ్ మన ఏలూరు సిటిజన్స్ అందరికీ స్వాగతం. మన ఏలూరు ట్రాఫిక్ పార్క్ ఇనాగ్రేషన్ రావడం ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఏలూరులో మనకు కొత్త పార్క్ యాడ్ అవుతుంది. అయితే ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడం ఎంత ఇంపార్టెంటో దాన్ని మెయింటెనెన్స్ చేయడం కూడా అంత ఇంపార్టెంట్. సిటిజన్స్ అందరూ దీన్ని ఎంత కలర్ఫుల్ గా ఎట్లా అయితే మనము కట్టి పెట్టున్నామో ఇట్లానే మెయింటైన్ చేస్తారని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. పెయింటింగ్ కూడా చాలా జాగ్రత్తగా కేర్ తీసుకుంటూ ఏలూరు నగరంలో ఇంతటి సుందరమైనటువంటి ట్రాఫిక్ పార్క్ నిర్మించినటువంటి జేసీ మేడంకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తూ, మరి ఏదైతే మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో ట్రాఫిక్ పార్క్ మరి ఏలూరులో మనం నిర్మించుకున్నందుకు మనం గర్వపడాలి. ఇదంతా కూడా ఎస్పీ గారు, జాయింట్ కలెక్టర్ గారు అవగాహన రావాలి. ఎదుగుతున్న కార్పొరేషన్లో పిల్లలు కానీ పెద్దలు కానీ ట్రాఫిక్ రూల్స్ను పాటించాలి అని అంటే ఒక పార్క్లో దాన్ని ఏర్పాటు చేస్తే అందరూ కూడా దీంట్లోకి వచ్చినప్పుడు అది కూడా చూడటం జరుగుద్దనే ఉద్దేశంతో మరి ఇక్కడ పార్క్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆహ్లాదకరమైన వాతావరణంతో పాటు ఎక్కువ ప్లేస్ కూడా ఉండి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఏదైతే వచ్చినప్పుడు ఉండే ఎపీరియన్స్ మరి రాష్ట్రంలోనే కూడా ఎక్కడా కూడా ఉండకపోవచ్చు. తప్పనిసరిగా ఈ పార్క్ అనేది ఒక రోల్ మోడల్ అవుద్ది. మరి అది మన ఉడా ద్వారా మరి ఏలూరులో మనం నిర్మించుకున్నందుకు మన ఏలూరు ప్రజలుగా మనం గర్వపడాలి. ముందుగా దీంట్లో యాక్టివ్ పార్ట్ తీసుకున్నందుకు ముందుగా మన జాయింట్ కలెక్టర్ దాతిరెడ్డి గారికి అభినందనలు తెలుపుతూ, మరి ఈ పార్కుని ఏదైతే మనం ఇంత అందరంగా దిద్దుకున్నాం, రేపొద్దున మెయింటైన్ చేసేటప్పుడు కానీ అందరూ కూడా ఇక్కడ విజిట్ చేసేటప్పుడు కానీ అదే మెయింటెనెన్స్ చేయడానికి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్త వహించాలి. ఆ శానిటైజేషన్ విషయంలో కానీ దేని విషయంలో అయినా సరే ఇక్కడ కనీసం ఒక పేపర్ కూడా మనం పక్కన పడేయడానికి చూడుకోకుండా దీన్ని ఎంత నీట్గా మెయింటైన్ చేస్తే అంత పేరు మనకు వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రజలందరూ కూడా దీన్ని సహకరించాలని సందర్భంగా మీ అందరిని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ట్రాఫిక్ పార్క్, క్రాస్ రోడ్స్ పార్క్ ఇవాళ మనం ఏలూరులో ఏర్పాటు చేసుకోవడం చాలా మంచి పరిణామం. ట్రాఫిక్ ఎప్పుడు చూస్తుంటారు, ట్రాఫిక్ పోలీస్ కనిపిస్తేనే ఎప్పుడు ఫైన్ వేస్తారో, ఎక్కడ బండి పట్టుకోపోతారో అన్నది ఎక్కువ ఉంటుంది. కాకపోతే ఈ ట్రాఫిక్ పోలీసు ఏ నిబంధన పెట్టినా మీ మీద ఏ ఫైన్ వేసినా మీ ప్రాణాలని కాపాడి మీ కుటుంబం ఒక రోడ్ యాక్సిడెంట్ ద్వారా రోడ్డు మీద పడకుండా కాపాడడంలో చేసే చిరు ప్రయత్నం మాత్రమే. మనం ఎప్పుడైతే రోడ్ సేఫ్టీ నిబంధనలు సరిగ్గా పాటిస్తామో మన రక్షణ మన చేతుల్లో ఉంటుంది. హెల్మెట్ పెట్టుకోవడం కావచ్చు, సిగ్నల్ సరిగ్గా చూసి సిగ్నల్ ప్రకారం ఫాలో అవ్వడం కావచ్చు. ఇది ఓన్లీ మనము ఫైన్లు వేస్తేనో దీని ద్వారా రావడం కష్టము. ఇది గుర్తించి మన జాయింట్ కలెక్టర్ గారు, వాళ్ళ ఈయుడిఏ టీము, తర్వాత మన ప్రజాప్రతినిధులు అందరూ, ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు అందరూ కలిసి ఈ ఐడియాని ముందుకు తీసుకెళ్లారు. చిన్న చిన్న పెయింటింగ్స్ దగ్గర నుంచి ఈ లైట్ ఎలా ఉండాలి, ఈ రోడ్డు ఎలా ఉండాలి, వర్షం పడితే రోడ్డు ఎలా పాడవకుండా ఉండాలి, నైట్ ఎలాంటి విద్యుత్ ఉండాలి అన్న దగ్గర నుంచి జాయింట్ కలెక్టర్ గారు వాళ్ళ టీము చాలా ప్రత్యేక శ్రద్ధతో గేమ్స్ లాగా డిజైన్ చేసి, ఇదేదో బట్టి కొట్టే విధానం లాగా కాకుండా పిల్లలు ఆడుతూ పాడుతూ పిల్లలు నేర్చుకుంటే పిల్లలకి నేర్పిస్తూ పెద్దలు కూడా ఆ రూల్స్ అంటే ఏంటి నేర్చుకుంటారని చెప్పి ఒక మంచి స్టేట్లోనే ఫస్ట్ టైం ఇట్లాంటి పార్క్ ఒకటి క్రియేట్ చేశారు. దీంట్లో వర్చువల్ రియాలిటీ ద్వారా, వీడియో గేమ్స్ ద్వారా కూడా వాళ్ళు ట్రాఫిక్ గురించి అవగాహన పెంచుకుంటారు. ఒక తరం విద్య ద్వారా చేంజ్ అయితే మొక్కై వంగనేది మానై వంగదు అని అంటారు. కాబట్టి ఆల్రెడీ పెద్ద అయిన వాళ్ళ మీద ఎడ్యుకేషన్ ఎన్ఫోర్స్మెంట్ కంటే చిన్నపిల్లలు చిన్న స్థాయి నుంచి వాళ్ళని నేర్పించుకుంటూ వస్తే వాళ్ళు పెద్దయ్యాక ఖచ్చితంగా ట్రాఫిక్ సిగ్నల్స్ కరెక్ట్గా పాటిస్తారు. తర్వాత ఇళ్ళకి వెళ్ళి కూడా ఈ ఒక్క హెల్మెట్ పెట్టుకుంటే 99.9% మీకు రోడ్ యాక్సిడెంట్ అయినా మీకు ఎలాంటి ప్రాణాపాయం ఉండదు. కానీ మనము హెయిర్ స్టైల్ కోసము, లేకపోతే తొందరగా వెళ్ళిపోవాలనో, లేకపోతే ఆ హెల్మెట్ మోసుకోవడానికి ఒక భారంగానో గమనించి జనరల్గా పెట్టుకోరు. ఇప్పుడు మా ఉద్దేశం ఏమంటే ఈ పార్క్ ద్వారా పిల్లలు వాళ్ళ పేరెంట్స్కి చెప్తారని, తర్వాత అన్ని స్కూల్స్ కూడా జిల్లా వ్యాప్తంగా ఉన్న స్కూల్స్ అన్నీ కూడా ఒక క్యాంపెయిన్ మోడ్లో ఈ పార్కుకు వచ్చి విజిట్ చేసుకొని సర్టిఫికేషన్ ట్రైనింగ్ పొందాలని ఒక ప్రోగ్రామ్ కూడా మేడం డిజైన్ చేశారు. ఇక్కడ ఒక చిన్న
అట్లాంటి ఒక ప్లేస్ని చాలా సుందరంగా అది కూడా దిద్దినందుకు జాయింట్ కలెక్టర్ గారికి, అందుకు సహకరించిన ఎమ్మెల్యే ఉండేవాళ్ళు, వాళ్ళని నేను ప్రత్యేకంగా చెప్పాలి. ఎప్పుడు నాకు వర్షం వచ్చింది, దీన్ని మన ఏలూరు ప్రజలందరూ కూడా కొని ఒక 50 సంవత్సరాలైన ఈ పార్కు వన్నె తగ్గకుండా అలాగే కాపాడుకుంటారని నేను కోరుకుంటూ. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు మన గౌరవ్ ఎంపీ యాదవ్ గారిని మహారాజంగా కోరుకున్నాం. వేదిక మీద ఉండే జాయింట్ కలెక్టర్ గారికి, ఏఎంసీ చైర్మన్ గారికి పేరు పేరున నమస్కారాలు. ఇవాళ ఈ పార్క్ ఇప్పుడు దీనికి పనిచేసిన ప్రతి ఒక్కరూ ఆల్మోస్ట్ 84 లక్షలు ఖర్చు పెట్టి ఈ పార్కు అభివృద్ధి చేయడం జరిగింది. దీని ఇన్సెంటివ్ జాయింట్ కలెక్టర్ గారు, ఎస్పీ గారు తీసుకోవడం జరిగింది. దీన్ని డెవలప్ చేసి మన ఏలూరు ప్రజలకి, అలాగే ఏలూరు పార్లమెంట్లో ఉండే ప్రజలందరికీ కూడా ఉపయోగంగా ఉండాలని చెప్పి ఇంత ఖర్చు పెట్టి ఇది చేశారు. ఇవాళ ఇక్కడ విఆర్ పెట్టి, విఆర్ అంటే వర్చువలీ రియాలిటీ అని చెప్పి, దాంతో పిల్లోలకి సేఫ్టీ వైజు ఎలా ఉండాలి అని చెప్పి మన ఏలూరులో, మన ఇండియాలోనే ఫస్ట్ ఏలూరులో ఆ రకంగా టెక్నాలజీ పెట్టి ఎస్పీ గారు అలాగే జాయింట్ కలెక్టర్ గారు చేస్తున్నారు. వాళ్ళందరినీ అభినందించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రాజకీయ నాయకులే డెవలప్మెంట్ కాకుండా మన అధికారులు కూడా చాలా వరకు అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. మన ఇవాళ ఏలూరు పార్లమెంట్లో ఇవాళ కలెక్టర్ గారైనా కానీ, జాయింట్ కలెక్టర్ గారైనా కానీ, ఎస్పీ గారైనా కానీ, అధికారులు అందరూ కూడా ఏ పని ఉన్నా కూడా ఇమ్మీడియట్గా మంచి పని చేసేది ఉందంటే ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యి ఇమ్మీడియట్గా చేస్తున్నారు. అలాగే మా రాజకీయ నాయకులు కూడా, అలాగే ఇవాళ ఎమ్మెల్యే చంటి గారు ఉన్నారు, ఆయన కూడా ఎక్కడ కూడా ఏదైనా అవసరం ఉందంటే ఇమ్మీడియట్గా ఇది చేస్తున్నారు. ఇవాళ ఇక్కడ ఎప్పుడో ఇంచి పాతబడిన లైబ్రరీ, ఎప్పుడో ఇంచి పాతబడి ఉంది లైబ్రరీ, అది ఎప్పుడు కూలిపోతుందో అర్థం కాకుండా ఆయన ఇమ్మీడియట్గా మాట్లాడి దానికి 1.5 కోటి మన మున్సిపాల్ నుంచి 1.5 కోటి వచ్చేట్లు, అలాగే ఎంపీ ల్యాడ్స్ నుంచి ఒక 50 లక్షలు ఇచ్చి దాన్ని 2 కోట్లు పెట్టి అభివృద్ధి చేస్తున్నాం. ప్రతి ఒక్క కార్యక్రమంలో అభివృద్ధి చేసేదానికి ముందుకు వెళ్తున్నాం. ఇవన్నీ కూడా పిల్లలకి, ఇప్పుడు పార్క్ ఉంది, పార్క్లో పిల్లలందరికీ కూడా పార్లమెంటు అందరు పిల్లలని ఒక ప్లానింగ్ చేసుకుంటున్నారు జాయింట్ కలెక్టర్ గారు. వాళ్ళందరినీ పిలుచుకొని వచ్చి వాళ్ళకి అవగాహన, అంటే సేఫ్టీ ఎట్లుండాలి, ఇవి చిన్నపిల్లల నుంచే నేర్పించుకుంటూ వస్తే ఫ్యూచర్లో అవగాహన బాగుంటుందని చెప్పి వాళ్ళు ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఇవాళ ఎక్కడైనా ఫారిన్ కంట్రీల్లో పిల్లలకి 1వ స్టాండర్డ్ నుంచే రోడ్ సేఫ్టీ నేర్పిస్తుంటారు. అది వాళ్ళకు ఒక సబ్జెక్ట్ ఉంటుంది, వాళ్ళకి సబ్జెక్ట్ ఉండి వాళ్ళకి రోడ్ సేఫ్టీ నేర్పిస్తుంటారు. అందుకని అక్కడ వెహికల్స్ స్పీడ్గా పోయడానికి ఇప్పుడు కూడా అవగాహనంగా వాళ్ళు పని చేసుకుంటున్నారు. అలాగే బండ్లు, వాళ్ళ వెహికల్స్ నడుపుకుంటున్నారు. మనం ఇవాళ కూడా ఇంకా మన బైక్ మీద మనం హెల్మెట్ పెట్టుకోవడానికే 2-3 సార్లు ఆలోచిస్తున్నాం. అలాంటిది ఆ దేశంలో హెల్మెట్ కాదు కదా, జాకెట్ వేసుకుంది, కింద పడినా కూడా ఏమీ కాకుండా జాకెట్లు వేసుకుంది బైకులు తోలుతున్నారు. మనం ఓన్లీ ఒక హెల్మెట్ వేసుకొని పోలేకపోతున్నాం. మనం ఎందుకు హెల్మెట్ వేసుకోమని మన వాళ్ళు సేఫ్టీ ఎందుకు ఇంత అవగాహన చేస్తున్నారు? ఎస్పీ గారు ఎక్స్పెషల్లీ మొన్న కూడా హెల్మెట్ ఒక ప్రోగ్రామ్ తీసుకున్నారు రోడ్ సేఫ్టీ మీద. ఆ సేఫ్టీలో కూడా అందరు కూడా వేసుకుందని మనం చెప్పగలుగుతాం, కానీ వాళ్ళకి వెళ్ళి వేపించి పంపించలేం, అందుకని ఫైన్లు వేస్తున్నారు. మొన్ననే ఎవరు అంటున్నారు, ఏలూరులో చాలా వరకు ఫైన్లు ఎక్కువ వేస్తున్నారండి అంటున్నారు. ఆ ఫైన్లు మా కోసం వేయడం లేదు, మీకోసం, మీ సేఫ్టీ కోసం ఫైన్లు వేస్తున్నారు. సో ఇవన్నీ అవగాహన కోసం ఇవన్నీ చేస్తాం, ఖర్చు పెట్టి ఈ అవగాహన అన్నీ కూడా చేస్తాం. మీరు అందరూ కూడా ఇవన్నీ ఫెసిలిటీస్ ఉపయోగించుకోవాలని మీ అందరినీ కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి, ఇవాళ కొంచెం లేట్ అయింది, ఫ్లైట్ క్యాన్సిల్ అయింది కాబట్టి కొంచెం లేట్ అయింది, ఏమనుకోవద్దండి. ఇవాళ కొంచెం అందుకని కొంచెం మధ్యాహ్నం టైంలో పెట్టాల్సింది వచ్చింది. ప్రతి ఒక్కరిని వెయిట్ చేసిన వాళ్ళందరికీ కూడా నా తరపున సారీ తెలుపుకుంటూ ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు. ప్రజలకి ముఖ్యంగా మన అధికారులు, అది ముఖ్యంగా మన జాయింట్ కలెక్టర్ మేడం గారు ప్రత్యేకంగా తాను వర్చువల్ రియాలిటీలో మేడం గారు ఒక ప్రత్యేకమైన డిజైన్ చేసుకుని ఈ అంత సుందరమైన పార్కుకి ఆలోచన రూపకర్త అయినటువంటి మేడం దాత్రిరెడ్డి గారికి, అదేవిధంగా దాంతోపాటు మా ప్రీతమ ఎస్పీ గారు ఈ డిజైన్కి, ఈ ట్రాఫిక్ పార్క్ ఏర్పాటు చేయడానికి సహకరించి మేడం గారి యొక్క ప్రతి అడుగుజాడులో ఉండటం వల్ల
ఈ ఏర్పాటు చేసిన దానికి, అదేవిధంగా ఈరోజు దీనికి అంతటికి కూడా మన జిల్లా కలెక్టర్ గారు వెట్రిసెల్వి గారికి, అదేవిధంగా ఈ రోజు నాడు ఇది అంతా కూడా ఎడా కింద వచ్చింది కాబట్టి కొత్తగా వచ్చినటువంటి మా చైర్మన్ గారికి, అదేవిధంగా వారు మా మున్సిపల్ చైర్మన్ గారు ప్రత్యేకంగా వారికి అభినందనలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈ కార్యక్రమంలో మన ఎమ్మెల్యే గారు ఎంతో ఏలూరుని అభివృద్ధి చేయాలనే తపనతోటి వారు అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ, ముఖ్యంగా మనకి తెలుసు ఎన్నో చోట్ల గుంతలు పడిన రోడ్లన్నిటిని కూడా ప్రత్యేకమైన చర్యలు తీసుకొని వారు ఏలూరు నగరానికి ఈ విధమైనటువంటి కార్యక్రమాన్ని రూపొందించినటువంటి మన ఎమ్మెల్యే బడే రాధాకృష్ణయ్య చంటి గారికి ప్రత్యేకంగా ఈ సభాపూర్వకంగా వారిని అభినందిస్తున్నాం. వర్గ ఎంపీ గారు అయినటువంటి పుట్ట మహేష్ సార్కి మా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే అడిగిందే తడవగా పోలీస్ డార్మెటరీ లేదు అనగానే మాకు 64 లక్షల రూపాయలు శాంక్షన్ చేసి పనిచేస్తూ ఇంకొక 3 నెలల్లో మనం ప్రారంభోత్సవానికి సిద్ధం చేసుకుంటున్నాం. అదేవిధంగా వారి ఆశీస్సులతో ఇప్పుడు మహిళా పోలీస్ స్టేషన్ కూడా రూపుదిద్దుకోవడం పూర్తయిపోయింది. అదేవిధంగా ఈరోజు అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో ఎంపీ గారు అడుగడుగున ప్రతి నియోజకవర్గంలో వారు తన చేయి లేకుండా లేదు. శ్రీ పట్ట మహేష్ యాదవ్ గారికి ప్రత్యేకమైన ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నాము. చిరు విన్నపం సార్, పోలీసు వారి తరఫున సార్ ఇదే చదువుకుంటున్నారు. మా ఎంపీ గారు 4 మాకు ఇస్తానని చెప్పి ప్రామిస్ చేసి దాన్ని కూడా శాంక్షన్ చేశారు. థ్యాంక్ యూ అండి. ఈ కార్యక్రమం ముగించే ముందు ఎల్లుడా చైర్మన్స్ వేరే ఎడా చైర్మన్స్ నన్ను అడుగుతున్నారు, ఏంటండి ఈ కార్యక్రమం ఎలా చేశారు, దీనికి ప్రోగ్రామ్ ఏంటంటే చాలా అద్భుతమైన కార్యక్రమం, దానికి అందరూ కూడా సహకారం చేయవలసిందిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంతతో ముగిస్తాం. మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ లో జూన్ 21 నుండి ప్రారంభం. ఆడి అండ్ శ్రావణం డిస్కౌంట్స్ నజరానా. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 60% డిస్కౌంట్. స్పెషల్ కౌంటర్లో 1+1 మరియు 1+2 కాంబో ఆఫర్స్. 899 రూపాయలకే 3 తంచుయి ఫ్యాన్సీ సారీస్, 999 రూపాయలకే 2 గంగా పట్టు సారీస్, 119 రూపాయలకే సూరత్ సారీ, 3500 రూపాయలకే 2 సింధూర్ పట్టు సారీస్, 189 రూపాయలకే రియాన్ ప్లాజో బాటమ్, 199 రూపాయలకే క్లాసిక్ బ్రాండెడ్ లెగ్గిన్స్, 888 రూపాయల వర్క్ డ్రెస్ మెటీరియల్స్ పై 45% ఆఫ్, 999 రూపాయలకే 3 మెన్స్ టీ షర్ట్స్, 1199 రూపాయలకే 3 మెన్స్ షర్ట్స్, 899 రూపాయలకే మెన్స్ జీన్స్ కాటన్ ట్రౌజర్స్ పై ఫ్లాట్ 50% ఆఫ్, 299 రూపాయల గర్ల్స్ ప్లాజో బాటమ్స్ పై 50% ఆఫ్, 449 రూపాయల గర్ల్స్ కాటన్ ఫ్రాక్స్ పై 60% ఆఫ్, 599 రూపాయల బాయ్స్ షర్ట్స్ పై 60% ఆఫ్. విచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం.